నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనాలకి వేదిక అయింది. ఏంద్రా అంటే ఎన్నడూ లేని విధంగా దశాబ్దాల ఆ డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ ఏదైతే ద్రావిడ రాజకీయాలు చేస్తూ వచ్చాయో ఆ రాజకీయాలకి, ఆ పార్టీలకి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి నూతనంగా దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధి గల టీవీకే పార్టీ, ఎవరైతే హీరో విజయ్ గారు ఉన్నారో ఆయన పెట్టినటువంటి పార్టీకి తమిళనాడు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా అక్కడ 234 స్థానాలు గల తమిళనాడు ఎలక్షన్స్లో, తమిళనాడు ఎమ్మెల్యే సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 118 గన దాటితేనే, లేదా 118 ఎమ్మెల్యేలు టచ్ అయితేనే అక్కడ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఏదేమైనా అక్కడ టీవీకే పార్టీ 108 స్థానాలు దక్కించుకునింది. 108 స్థానాలు దక్కించుకున్నప్పటికీ టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. ఒకటి తిరుచి ఈస్ట్, మరోపక్క పెరంబూరు. ఆ రెండిట్లో ఖచ్చితంగా ఒక చోట రిజైన్ చేయాల్సిందే. ఎందుకంటే ఏదైనా అసెంబ్లీలో 2 ఎమ్మెల్యే స్థానాలని ఒక ఎమ్మెల్యే భర్తీ చేయలేడు. తద్వారా బై డిఫాల్ట్ లాజిక్ ప్రకారము ఒక చోట రిజైన్ చేయాల్సిందే. ఏదేమైనా అక్కడ 107 ఎమ్మెల్యే స్థానాలు విజయ్ గారికి ఉన్నట్లు. ఇంకా డిఎంకే పార్టీకి 59 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకునింది. అన్నా డిఎంకే పార్టీ 47 స్థానాలు దక్కించుకునింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, అనేక సినిమాల్లో చూస్తా వచ్చాము, శత్రువు మిత్రుడు అని ఎట్టంటారో, ఎంతకాలమో ప్రాణాలు తీసుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, బూతులు తిట్టుకున్నారు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా అక్కడ జయలలిత గారిని, కరుణానిధి గారి నేతృత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకొని లాగి పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే మహాభారతంలో కీచక పర్వం జరిగిందో ఆ మాదిరి ఆవిడిని అవమానం చేశారు. అంటే డిఎంకే పార్టీలో జనరల్గా ఎన్టీఆర్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది కదా, అదే ఒకరు మీదడిపోతే దండయాత్ర, దయాగారి దండయాత్ర అన్నట్టు ఆ విధంగా ఆ రోజున జయలలిత గారి పార్టీ తరఫున తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆవిడని పూర్తి స్థాయిలో అవమానం చేశారు. అప్పుడు ఆవిడ శపథం తీసుకోమని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే ఈ యొక్క అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి శపథం తీసుకున్నారు. అంటే ఏది ఎంత చేసినా కూడా, ఎంతటి వాళ్ళు పూనుకున్నా కూడా డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ వాళ్ళు కలవరు. అంటే ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం అనేది వాస్తవం, నిజం. ఇక్కడే పెద్ద చిక్కుచి పడింది విజయ్ గారికి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని పక్కకు తీసేసి వాళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పి వాళ్ళు తపన పడుతున్నారు. ఈ ఇరు పార్టీలు కలిస్తే 106 ఎమ్మెల్యే స్థానాలు అంటూ దొక్కుతాయి. వాళ్ళు కూడా 12 స్థానాల దూరంలో మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఉన్నారు. ఆ 12 స్థానాలు కూడా వీళ్ళ దగ్గర ఏదైతే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ కూటమి పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి, ఒకసారి చెప్తాను, డిఎంకే పార్టీకి 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. డిఎంకే పార్టీతో పొత్తులో ఉంది కాబట్టి కాంగ్రెస్ అంటే ఆ 106 + 5 కలిపితే 111. ఇంక ఇదే డిఎంకేకి సిపిఐ నుంచి 2 గెలిచినారు, సిపిఎం నుంచి 2 గెలిచినారు, అంటే 115 జమ అయింది. ఇదిగాక ఇదే డిఎంకే పార్టీకి వీసీకే పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. ఇంకా 117 ఎమ్మెల్యేలు అయినారు. అన్నా డిఎంకేలో మద్దతు ఎవరైతే అన్నా డిఎంకేకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళు వచ్చి ఏఎంఎంకే పార్టీ నుంచి ఒకరు. ఇంకా అదేవిధంగా డిఎండికే ఎవరైతే కెప్టెన్ విజయకాంత్ గారు చనిపోయినారో ఆయన పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే గెలిచారు. బై డిఫాల్ట్గా 118 మంది ఎమ్మెల్యేలు ఆడ క్లియర్ కట్గా వీళ్ళ పొత్తులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోనే వీళ్ళు అధికారం ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు తమిళనాడు రాజకీయం ఏ విధంగా ఉన్నదంటే, డిఎంకే పార్టీ వారు అన్నా డిఎంకేతో కనుక కలిస్తే అరే ఇది జరగదు, ప్రజలు హర్షించరు, విజయ్ గారికి పూర్తిగా క్రెడిట్ వెళ్ళిపోతుంది. తద్వారా ఈ రోజు బాగున్నా కూడా రానున్న ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో అప్పుడు బూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఏదేమైనా కూడా అన్నా డిఎంకేతో కలిసేటువంటి అవకాశం, ఆస్కారం ఉండకూడదని చెప్పి ఈ యొక్క డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్ గారు పూనుకున్నారు. ఓవరాల్గా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ ఎవరైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఉన్నారో ఈరోజు దాదాపు 11:30కి ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేయకపోగా అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఒక హోటల్లోనే ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కట్టుకదలకుండా అదే హోటల్లో ఉండాల్సిందిగా ఆయనంటూ ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీలో గెలిచినటువంటి 47 మంది ఎమ్మెల్యేలు చిల్లాపల్లాగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు సేలంలోనూ ఎక్కడ పడితే అక్కడ గెలిచారు కదా, ఆ యొక్క కూటమి పార్టీ నేతలు కూడా ఎక్కడ పడితే ఆడ ఎమ్మెల్యేలు వెళ్లకుండా వాళ్ళు కూడా తమిళనాడులో ఉండాల్సిందిగా అన్నా డిఎంకే అధినేత అయినటువంటి పళనిస్వామి ఆర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే క్రమంలో డిఎంకే పార్టీ వారు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినారు. ఈ అలర్ట్ ప్రతి పార్టీ కూడా ఒక ప్రతిష్టాపకంగా తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కదిలొచ్చింది. ఎవరైతే టీవీకే విజయ్ గారి ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించడము, అదేవిధంగా డిఎంకే పార్టీ కార్యాలయాల దగ్గర, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ కార్యాలయాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ మొత్తం టోటల్ తమిళనాడు అండ్ పర్టికులర్లీ చెన్నై కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి బలగాలతో నిండిపోయిందనే మాట వాస్తవము.
ఇప్పుడు టీవీకే పార్టీ గెలవాలి అంటే ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. టీవీకే పార్టీ అధినేత 108 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాడు. ఆ ఒక్క స్థానం మనం చెప్పినాం కాబట్టి ఒక ఎమ్మెల్యే ఒక తల చూపించాల్సిందే. 118 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు. పొరపాటు రేపో మాపో సీఎం అయి కూర్చున్న తర్వాత కూడా తొలి రోజు అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో టీవీకే పార్టీ దగ్గర కేవలం 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లకు బేషరతుగా మొత్తం సెంట్రల్లో ఒక బలగం ఉంటుంది. రానున్న ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకంటూ ఒక కొద్దిపాటి క్రెడిబిలిటీ ఉండాలని చెప్పి టీవీకే పార్టీకి బేషరతుగా ఎవరైతే కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్కి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు ఈ 107 ఎమ్మెల్యేలతో కలిస్తే 112 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇంకా చిన్న చితకా పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఐ పార్టీ నుంచి 2, సిపిఎం పార్టీ నుంచి 2, అంటే వాళ్ళు గెలిచినారు అక్కడ, అది మాత్రం గెలిచారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకుంటే దాదాపు 116 అవుతారు. వీళ్ళు కాక పిఎంకే పార్టీ తరఫున 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజున టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు అఖండ మెజారిటీతో గెలిచినప్పుడు 108 స్థానాలు దక్కించుకున్నప్పుడు ప్రతి పార్టీ కూడా ఎగబడినాయి. మేము టీవీకేకి మద్దతు ఇవ్వాల్సిందే, ప్రభుత్వంలోకి వెళ్ళాల్సిందే అని చెప్పి. కానీ మనం అనేక మార్లు చెప్పుకున్నాం, రాజకీయాల్లో తిమ్మి తిమ్మి అవుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయంత్రానికి మరో విధంగా మారిపోతాయి. హీరోలు జీరోలు అవుతారు, జీరోలు హీరోలు అవుతారని ఎట్టయితే చెప్తామో అదే మాదిర సాక్షాత్తు టీవీకే పార్టీ అధినేత అయినటువంటి విజయ్ గారు ఏదైతే ప్రాణం పోసుకునిందో, పసిబిడ్డ స్థాయిలో ఉన్నదో టీవీకే పార్టీ తొలినాళ్లలోనే బిక్కుమంటూ ఊపిరాడక అష్టావస్థలు పడుతుందనే మాట వాస్తవము. అన్ని పార్టీలు జమైనప్పుడు దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ అధినేతకి ఖచ్చితంగా మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఇక్కడ అన్నాడీఎంకే వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పొత్తుల భాగమైనటువంటి పార్టీలు ఉన్నాయో బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా టీవీకే పార్టీ అధినేతకి మద్దతు ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అసలు టీవీకే పార్టీ స్థాపించింది బీజేపీ యొక్క సిద్ధాంతాలకు విరుద్ధంగా స్థాపించారు. సో ఈ యొక్క బీజేపీ కేవలం 1 సీటు గెలిచి ఉండొచ్చు కాక, జనరల్గా అంటాం కదా ఎంత పెద్ద బండి అయినా స్టీరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదే మాత్రం అన్నాడీఎంకే కూటమికి బీజేపీకి గెలిచినటువంటి ఆ ఒక్క ఎమ్మెల్యే చేతల్లో ఉన్నటువంటి స్టీరింగే మచ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇదే అన్నాడీఎంకేకి ఏఎంఎంకే అనేటువంటి పార్టీ మద్దతు కూడా ఉన్నది. ఇంకా డిఎంకే పార్టీకి ఐయుఎంఎల్ ఏదైతే ముస్లిం పార్టీలకు సంబంధించినటువంటి ఒక పార్టీ ఉన్నదో అందులో కూడా 2 గెలిచారు. ఓవరాల్గా ఏం చేశారంటే విజయ్ గారు నష్ట దిగ్బంధం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే వార్త హల్చల్ అవుతుంది. తమిళనాడులో రాజకీయం పూర్తి స్థాయిలో ఊపందుకునింది. మరోమారు ఎలక్షన్స్ జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ క్రమంలో నాకు తెలిసిన రీతిలో నేనైతే నా అభిప్రాయం తెలుపుతున్నాను. ఒకవేళ పొరపాటున ఏ కోశానైనా విజయ్ గారు పార్టీ ఏదైతే గెలిచిందో అది కన్నా ప్రభుత్వంలోకి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని కన్నా స్థాపించినా కూడా రానున్న 6 నెలల్లో ఖచ్చితంగా టీవీకే పార్టీ మరోసారి అవిశ్వాసానికి ఎదురయ్యి మరోసారి బై ఎలక్షన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఉన్న పలంగా ఎలక్షన్స్ మధ్యంతర ఎలక్షన్స్ వస్తాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ఆ ఎలక్షన్స్లో 234లో దాదాపు 170 స్థానాలైనా సరే టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు ఆ టీవీకే పార్టీకి సంపాదించి పెడతారని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదే టీవీకే పార్టీ అధినేత విజయ్ గారి పైన చిన్న పార్టీ ఏదో అవినీతి పరమైనటువంటి కేసులో లేకుండా ఆయన ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, చట్ట పని చేశాడు అని చెప్పి ఏ మాత్రం చిన్న పార్టీ మరకగడా లేదు. రాజకీయాల్లో ఏదో చేద్దాము, మంచి చేద్దామని చెప్పి ఆయన తప్పిస్తూ ముందుకు వస్తున్నాడు. ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి అలివిగానే హామీలన్నీ ఉన్నాయి. సవరం బంగారం అని చెప్పి పెళ్లి అయ్యేటువంటి వాళ్ళకి పుట్టిన బిడ్డకి ఒక ఉంగరం కిట్ రూపంలో ఇస్తానని చెప్పి, ఇంకా ప్రతి ఆడబిడ్డకి ప్రతి నెల 2500 ఇస్తానని చెప్పి దాదాపు 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పుల్లో మూలుగుతున్నటువంటి తమిళనాడుని ఏ విధంగా గట్టెక్కగలుగుతాడో, అదేవిధంగా ఈయన ఇచ్చినటువంటి ఫ్రీ బీస్ హామీలు ఏ విధంగా నెరవేర్చుకుంటాడో అది కూడా కత్తి మీద సామే. ఒకవేళ పార్టీని ప్రభుత్వంలోకి తీసుకెళ్ళినా కూడా రానున్న 6 నెలల్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఈలోపు ఈయన మరోమారు 2 లక్షల కోట్ల వరకు అప్పు చేసి ప్రజలకన్నా మంచిగానే చేస్తే 170 ఎమ్మెల్యే స్థానాలు ఈసారి తప్ప గెలిచేటువంటి ఆస్కారం ఉన్నది. ఓవరాల్గా తమిళనాడు రాజకీయం అనేది అష్టదిగ్బంధనంగా ఎవరికి వాళ్ళు చదరంగం ఆడుతూ ఉన్నారు ప్రతి పార్టీ వాళ్ళని చెప్పి నేనైతే స్పష్టంగా తెలియదలుచుకుంటున్నాను. ధన్యవాదాలు.